నమస్తే. ఇప్పుడు ఉదయం చెగువేర, మధ్యాహ్నం రామకృష్ణ పరమహంస, రాత్రికేమో వివేకానందుడు. ఇలా స్ఫూర్తితో నేను ఉన్నాను, 2 లక్షల పుస్తకాలు చదివినానని చెప్పే ఓ హీరో పార్టీ పెడుతున్నాడంటే ఎవరికైనా ఆశ. ఇతని ముఖ్యమంత్రి అవుతాడు, ఇతన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, పేదలు బాగుపడతారు, మంచి సంక్షేమ పథకాలు అమలవుతాయి, అభివృద్ధి బాటలో రాష్ట్రం ప్రయాణిస్తుందని ఎవరైనా సగటు అభిమాని అనుకుంటారు. అదే పవన్ కళ్యాణ్. మరి జనసేన అంటూ ఒక పార్టీ పెట్టి పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిని ఎప్పుడైనా ఏం కోరుకుంటే రాష్ట్రాన్ని పాలించాలి, రాష్ట్రాన్ని వెళ్ళాలి, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పే కదా పార్టీని మనం ఏర్పాటు చేసేది. అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు చూడండి, క్లిప్ వేస్తా చూడు. చిత్తూరు జిల్లాలో కూటమి కార్యకర్తలతో, జనసేన పార్టీ కార్యకర్తల నాయకులతో కాదు, కూటమి కార్యకర్తలు నాయకులతో ఆయన సమావేశం అవుతూ ఏమంటున్నాడు, పదవుల కోసమో గుర్తింపు కోసమో నేను పాకులాడను, అందుకోసం నేను పని చెయ్యను. మరి పార్టీ పెట్టింది ఎందుకు? ఎవరో పదవి ఇవ్వాలి, ఎవరి గుర్తింపు కోసమో మీరు పాకులాడడం ఏంటి? ఎవరో మీకు గుర్తింపు ఇచ్చేదేంటి? ఎవరో గుర్తింపు ఇచ్చారని మీరు పార్టీ పెట్టారా? మీరు పదవి కోసం పాకులాడడం ఏంటి? మీరే నాలాంటి వాళ్ళకు పదవులు ఇస్తారు, మీరే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు, ఉత్సాహవంతులకు మీ వెంట నుండి మీ పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు నడిపించిన వాళ్ళకి మీరు పదవులు ఇవ్వాలి, మీరు గుర్తింపుని ఇవ్వాలి, మీరే కదా ఇచ్చేది ఇవన్నీ. మరి మీకు గుర్తింపుని ఇవ్వాలి, మీకు ఇంకా ఎవరో గుర్తించి మీకు పదవులు ఇవ్వాలని మీరు అనడం ఏంటి? మీరు నాయకుడు కాదా? అంతే కదా పవన్ కళ్యాణ్ గారు.